హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నా. నా స్టైల్లో నేను ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై ఎలా చేస్తానో ఆ విధంగానే చేసి చూపిస్తున్నానండి. ముక్క కూడా గట్టి పడదు, చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అవుతుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. ఈవెన్ బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తా. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. చికెన్ ఫ్రై చేసుకునే ముందు చికెన్ ముందుగా 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ½ కిలో వరకు తీసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వల్ల ముక్క కూడా సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది. ½ టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1½ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసుకున్నాక ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క లోపల వరకు వెళ్ళి కుక్ అయినప్పుడు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఈ చికెన్ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 వెల్లుల్లి కంప్లీట్గా వేసుకోండి. చిన్న ముక్క అల్లం తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే అవసరం లేదండి. ఆల్రెడీ వేసాం కదా ఆనియన్ పేస్ట్లోనే, ఇలా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడే మీకు ఆయిల్ సపరేట్ అవుతుందండి. చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే. మీరు ఆనియన్ పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడే కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసాం కదా, అడుగంటుతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్నాక ఆనియన్ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసాం కదండి మ్యారినేట్ చేసుకున్నప్పుడు, పెరుగు లోపల నుంచి కూడా మనకి వాటర్ సపరేట్ అవుతుంది. చికెన్ కుక్ అయినప్పుడు కూడా వాటర్ సపరేట్ అవుతుంది. ఆ వాటర్తోనే చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోద్ది. ఇలా చికెన్ కుక్ అవుతున్నప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ½ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై కుక్ అవుతున్నప్పుడే 3 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. స్టార్టింగ్ వేసుకుంటే ఫ్రై చేస్తున్నప్పుడు పేస్ట్ అయిపోద్దండి. లాస్ట్లో ఇలా ఈ టైంలో వేయడం వల్ల చికెన్ పీస్ తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా చికెన్ పీస్ అలానే మిర్చితో తింటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీలా ఉంది కదండి కన్సిస్టెన్సీ, ఈ గ్రేవీ మొత్తం చికెన్ పీస్కి పట్టి సపరేట్ అయిపోద్ది. చికెన్ పీసెస్ ఎప్పుడు సపరేట్గా డివైడ్ అయిపోతాయో అప్పటి వరకు దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా గ్రేవీ మొత్తం చికెన్ పీసెస్కి స్టిక్ అయ్యేలాగా ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకోవాలి. మీరు చికెన్ ఫ్రై ఎంత బాగా ఫ్రై చేస్తారో టేస్ట్ అన్నది అంత బాగుంటుంది. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఇంకొక 2 నిమిషాల పాటు దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఇలా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో ఈ విధంగా చేయండి. చాలా ఈజీగా అయిపోద్ది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చూసారు కదా చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ. నేనైతే చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా టమాటా రసం చేసుకున్నానండి. పప్పుచారు, సాంబార్ ఎందులోకైనా సూపర్గా తినేయచ్చు.
చూసారు కదా నా స్టైల్లో చికెన్ ఫ్రై. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.